బేబీ పుట్టిన తర్వాత కాన్సన్ట్రేషన్ అంతా బేబీని ఎలా పెంచాలి, ఎలా ఫీడ్ చేయాలి, దీని మీదే ఉంటుంది. కానీ వాళ్ళ శరీరానికి ఏమి అవసరము, రెస్ట్ ఎంత అవసరము, దాన్ని మళ్ళా రీకూప్ చేసుకొని ఒరిజినల్ గా ఉండే ఫిజియాలజీలోకి తీసుకెళ్లాలా లేదా అనే విషయం కూడా ఏ ఒక్క ఆడవాళ్ళకి అవగాహన లేదు. సో మరి ఇలాంటి వాటిని ప్రివెంట్ చేయాలి అంటే ఏం చేయాలి? హాయ్, హలో, దిస్ ఇస్ డాక్టర్ ఝాన్సీ, మెడికల్ డైరెక్టర్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఆరిజిన్స్ IVF. సో పోస్ట్ పార్టమ్ పెల్విక్ ఫ్లోర్ రిహాబిలిటేషన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మీరు దాన్ని ఆ టోన్ ఎలా మెయింటైన్ చేయాలి అని తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం డెలివరీ అయిన తర్వాత కూడా మనము టోన్ అండ్ స్ట్రక్చర్ అంతా ఎలా రీగెయిన్ అవ్వాలి అని తెలుసుకోవాలి. సో ప్రెగ్నెన్సీలో ఏం చేయాలి అంటే కిగిల్స్ ఎక్సర్సైజెస్ ఉంటాయండి. సో ఈ ఎక్సర్సైజెస్ అందరికీ తెలుసు, కానీ దాన్ని ఎలా చేయాలి, ఎన్నిసార్లు చేయాలి, ఎలా చేస్తే దానివల్ల ఉపయోగం ఉంటుందనే విషయం ఎవరికీ తెలియదు. సో కిగిల్స్ ఎక్సర్సైజెస్ అంటే ఏం చేస్తారు అంటే, చైర్లో కూర్చోవాలి, స్ట్రైట్గా కూర్చొని మూత్రము వెళ్ళేటప్పుడు దాన్ని ఆపుకోవాలి అనుకుంటే ఎలాగా మనము పెల్విక్ ఫ్లోర్ని దగ్గరికి ఇలా బిగించి వదలాలి. ఇలాగా ప్రతిరోజు 20 సార్లు చేసినప్పుడల్లా ఒక్కొక్కసారికి 20 సార్లు కూడా చేయాలి. అంటే 20 times a day అండ్ ఈచ్ టైం 20 times కిగిల్స్ ఎక్సర్సైజ్ ని ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ పెల్విక్ ఫ్లోర్ టోన్ ని కొంచెం వరకు మీరు మెయింటైన్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం డెలివరీ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్త టెక్నాలజీని మనం తీసుకొచ్చామండి. ఏంటి అంటే ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్. అంటే నార్మల్ గా మీరు కిగిల్స్ ఎక్సర్సైజెస్ చేసినా కూడా ఒక్కసారికి 20 సార్లు మాత్రమే కాంట్రాక్ట్ చేయరు, అంతకంటే ఎక్కువ చేయలేము. కానీ ఈ మెషిన్ ద్వారా మనం ఏం చేస్తాము అంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అన్నిటినీ ఒక హాఫ్ అన్ అవర్ లో 20 to 30,000 టైమ్స్ కంట్రాక్షన్స్ చేసి రిలాక్స్ చేయడం. దీనివల్ల ఏమవుతుంది అంటే ప్రమేయం లేకుండానే పెల్విక్ ఫ్లోర్ టోన్ ఇంక్రీజ్ చేసి ఫర్దర్ గా జరిగే డ్యామేజ్, అంటే స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ కానీ, అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ కానీ, లేకపోతే గర్భసంచి జారడం అంటే ప్రొలాప్స్ అంటారండి వీటిని. ఇలాంటి కాంప్లికేషన్స్ ని మనము డెలివరీ అయిన తర్వాత మీ శరీరానికి కావలసిన అడ్జస్ట్మెంట్స్ ని కరెక్ట్ టైంలో, అంటే డెలివరీ అయిన 12 weeks కి స్టార్ట్ చేసుకొని ఒక 12 sittings ఇది మీరు చేసుకుంటే మాత్రము ఈ ఫర్దర్గా వచ్చే కాంప్లికేషన్స్ని మనము సాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.